సుందరరామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్‌కి సంబంధించి ర్యాలీ అనే పదం ఎక్కువ వింటుంటాం. రైట్. ఎప్పుడు వింటూ ఉంటాం. ప్రతిరోజు వింటూనే ఉంటాం. రైట్. అయితే అసలు ర్యాలీ అంటే ఏంటి? ఈ ట్రేడర్స్ ఈ ర్యాలీని ఎలా ఐడెంటిఫై చేయగలగాలంటారు? రైట్. సో బేసికల్‌గా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటాన్ని మనం ర్యాలీ అంటాం. ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని. ప్రైస్ ఓకే. పెరగడాన్ని ర్యాలీ అంటాం. సో ఓకే. స్టాక్స్ ర్యాలీకి అప్ ట్రెండ్. రాబోతున్నాయి, నథింగ్ ర్యాలీకి బట్ అప్ రాబోతున్నాయి ట్రెండ్. అంటారు. అప్ ట్రెండ్‌కి రావడం. ఇట్ నథింగ్ బట్ అప్ ట్రెండ్ అన్నమాట. అంటే ఆ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు పైకి మూవ్ అవుతుంది అనుకోండి. ట్రెండ్ ఓకే. అంటే మూవ్ కదా! ఓకే. పైకి మూవ్ అవుతుంది అనుకోండి. దాన్ని మనం ర్యాలీ అంటాం. అంటే బుల్ మార్కెట్‌కి రావడం అని చెప్పుకోవచ్చు అంటారా? అది బుల్ మార్కెట్‌లో పెరగడం అయ్యుండొచ్చు, బేర్ మార్కెట్‌లో పెరగడం అయ్యుండొచ్చు. మొత్తానికి పెరిగేదాన్ని ర్యాలీ అంటాం. ఓకే. ఆ పెరగడాన్ని మనం ర్యాలీ అంటాం. హ్మ్. సో ర్యాలీని ట్రేడర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే హ్మ్. బేసికల్‌గా మీరు క్లీన్‌గా గనక చార్ట్స్ గనక అబ్జర్వ్ చేస్తున్నారనుకోండి, హ్మ్. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్మ్. సపోర్ట్ దగ్గర ఎవరు కొనరు. హ్మ్. డిస్కౌంట్‌కి వచ్చినప్పుడు ఎవరు కొనరు. హ్మ్. రెసిస్టెంట్ దగ్గర కొంటారు. ఓకే. రెసిస్టెంట్ దగ్గర బ్రేక్‌ఔట్ అయిందనుకోండి, ఫాస్ట్‌గా మూవ్ అవుద్ది. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, హ్మ్. చాలా సేపు ఆగిద్ది. అది ఎంత ఎక్కువ సేపు ట్రాఫిక్ జామ్ గనకైతే హ్మ్. ట్రాఫిక్ రిలీజ్ చేస్తే అంత ఫాస్ట్‌గా మూవ్ అవుతారు మనం. అవును. అంటే మనం ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? ట్రాఫిక్ జామ్స్ అది క్లియర్ అవ్వంగానే ఫాస్ట్‌గా మూవ్ అవ్వటం. మళ్ళీ ఇంకో జంక్షన్‌కి వెళ్ళిపోగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అవును. మళ్ళీ రిలీజ్ హ్మ్. చేయగానే ముందుకు పోతా ఉంటది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ స్టాక్ మార్కెట్‌లో గూడా హ్మ్. దీన్ని మనం నాన్ ట్రెండింగ్ లేదా కన్సాలిడేషన్ లేదా హ్మ్. కంజక్షన్ రకరకాల పేర్లతో వాడుతుంటాం. హ్మ్. ఇది నాన్ ట్రెండ్ జోన్ అన్నమాట. నాట్ ట్రేడ్ జోన్. ఇక్కడ ట్రేడ్ హ్మ్. చేయడానికి పెద్ద కుదరదు మీకు. హ్మ్. ఇది గనుక బ్రేక్‌ఔట్ అయిందనుకోండి, ఇంకా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. హ్మ్. ఆ ఫాస్ట్‌గా మూవ్ అవ్వటాన్ని మనం ర్యాలీ అంటున్నాం. ఓకే. ఆ మూవ్ అవ్వటాన్ని మనం ర్యాలీ అంటున్నాం. అప్ ట్రెండ్‌కి రావడం. ఇంకా మార్కెట్ ఈజీగా అర్థం అవ్వాలంటే అప్ ట్రెండ్‌కి యాహ్! రావడం. హ్మ్. మామూలుగా అప్ అండ్ మూవ్ అవ్వటాన్ని మనం ర్యాలీ అంటాం. హ్మ్. సో ట్రేడర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఎక్కువ సార్లు హ్మ్. నువ్వు డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ కావచ్చు, ట్రెండ్ లైన్స్ కావచ్చు, హ్మ్. సపరేషన్ కావచ్చు. ఎక్కువ సార్లు లూజ్‌గా చెప్పాలంటే 4 టైమ్స్ హిట్ అయిందనుకోండి ఒక వాల్ అది వీక్ హ్మ్. అయిపోద్ది. ఆ! అవును. 4 టైమ్స్ హిట్ అయిందంటే అది వీక్ అయిపోద్ది. అది ఫోర్త్ టైమ్ తర్వాత ఇంక రెడీ అవుతారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు గనక వాల్యూమ్ బాగా డబుల్, ట్రిపుల్ వస్తా ఆ హ్మ్. ఏరియా గనక క్రాక్ అవుతుందనుకోండి దాన్ని మనం హ్మ్. బ్రేక్‌ఔట్ అంటాం. ఓకే. బ్రేక్‌ఔట్ అంటాం. హ్మ్. బ్రేక్‌ఔట్‌లో 70% అట్టర్ ఫ్లాప్స్ ఉంటాయి. అందులో డౌట్ లేదు. హ్మ్. ఓకే. అయినా సరే మనోళ్ళు ఆ బ్రేక్‌ఔట్ అంటే ఆ ఫాస్ట్‌గా మూవ్ అవ్వటం, కంటి ముందే అది ముందుకెళ్ళటం, ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేసిన చాలా మంది ఉంటారు. హ్మ్. అందుకని ఎవ్రీబడీ లైక్ ద బ్రేక్‌ఔట్ ట్రేడింగ్. హ్మ్. బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ బాగా లైక్ చేస్తారు ట్రేడింగ్ కమ్యూనిటీ. ఎందుకంటే కళ్ళ ముందు అలా క్యాండిల్ ముందుకెళ్తా ఉందంటే ఆ ఎక్సైట్‌మెంటే వేరు. మనీ వస్తుందో లేదో సెకండరీ అది. హ్మ్. ఎక్కువ మంది లైక్ చేసేది ఆ ప్రాసెస్ అనమాట. హ్మ్. అది ఆ ఫాస్ట్‌నెస్ మిగతా రోజుల్లో ఉండదు. హ్మ్. చార్ట్ ఏదైనా బ్రేక్‌ఔట్ అవుతున్నప్పుడే ఉంటది. సో హ్మ్. బ్రేక్‌ఔట్ అంటే కొత్త ఏరియాకి ప్రైస్ ట్రావెల్ చేయడాన్ని మనం బ్రేక్‌ఔట్ అంటాం. హ్మ్. సో యూజువల్‌గా ఏందంటే 1, 2, 3 హ్మ్. టైమ్స్ ప్రైస్ వచ్చిన తర్వాత ఫోర్త్ టైమ్ అది బ్రేక్‌ఔట్ అవుద్ది. హ్మ్. ఆ బ్రేక్‌ఔట్ అని మనం ర్యాలీ అనుకోవచ్చు. ఓకే. కొంతమంది వెంటనే బ్రేక్‌ఔట్ అయినప్పుడు కొంటారు. కొంతమంది మళ్ళీ ఫుల్ బ్యాక్ ఎంతకంత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత బ్రేక్‌ఔట్ అయిన తర్వాత అప్పుడు బై హ్మ్. చేస్తారు. హ్మ్. అందుకని డిఫరెంట్ ట్రేడింగ్ ఎంట్రీస్ ఉంటాయి మార్కెట్‌లో. అది బ్రేక్‌ఔట్ ట్రేడ్ సెటప్ కావచ్చు, హ్మ్. ఫుల్ బ్యాక్ ట్రేడ్ సెటప్స్ కావచ్చు, హ్మ్. లేదా బ్రేక్‌ఔట్ ఫుల్ బ్యాక్ బై ట్రేడ్ సెటప్ కావచ్చు, హ్మ్. లేదా టీఎస్టీ ట్రేడ్ సెటప్స్ అంటారు. అంటే సపోర్ట్ కొని రెసిస్టెంట్‌లో అమ్మటం. హ్మ్. టీఎస్టీ కావచ్చు, లేదా బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్. బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయితే నేను ట్రేడ్ చేస్తాను. అది ఇంకా హ్మ్. ఫాస్ట్ కింద పడిపోద్ది. ఓకే. మిమ్మల్ని రిటైల్ ట్రాప్ చేసేసి ఇన్స్టిట్యూషనల్ కింద కొట్టేస్తారనమాట. హ్మ్. దాన్ని బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ సెటప్స్ ఉంటాయి మార్కెట్‌లో. అవునవును. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే మీరు ఎప్పుడైనా ర్యాలీని క్యాప్చర్ చేయాలంటే 4 హ్మ్. టైమ్స్ టచ్ అయిన తర్వాత హ్మ్. ఫోర్త్ గాని, ఫిఫ్త్ గాని మీరు రెడీ అవ్వండి ఇంకా. ఓకే. అది హ్మ్. నౌ ఇట్స్ గోయింగ్ టు మూవ్ బిగ్గర్ వే. ఎందుకంటే అప్పటిదాకా మనీ లేకుండా 2 మంత్లు ఆగిపోయింది కదా! అవునవును. అలాంటట్లో మంచి ప్యాటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే పోల్ ఇలా ఉంటుంది. హ్మ్. ఇక్కడ కపుల్ ఆఫ్ మంత్స్ ఆగిపోయి ఉంటది ఇట్లా. ఓకే. ఇది బ్రేక్‌ఔట్ అయిందనుకోండి ఇది హ్మ్. 1, 2, 3 బ్రేక్‌ఔట్ అవ్వంగానే ఇంక బిగిన్ అవుద్ది. పైకి జర్నీ బిగిన్ అవ్వటం. ఓకే. సో దీన్ని మనం ర్యాలీ అంటాం. సో హ్మ్. బేసికల్ ర్యాలీ అంటే నథింగ్ బట్ అప్ ట్రెండ్ అన్నమాట. అప్ ట్రెండ్‌కి రావడం. అప్ ట్రెండ్ హ్మ్. రావడాన్ని మనం ర్యాలీ అంటాం. హ్మ్. ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే హ్మ్. అబ్నార్మల్ వాల్యూమ్ అంటే మిగతా రోజులతో పోల్చుకుంటే 2 టైమ్స్ బిగ్గర్ వాల్యూమ్ వచ్చుండాలి. 2 టైమ్స్ బిగ్గర్ యాహ్! వాల్యూమ్. హ్మ్. క్యాండిల్ షుడ్ బి బిగ్ క్యాండిల్. హ్మ్. క్యాండిల్ బిగ్‌గా వచ్చి క్లోజింగ్ హైలో క్లోజ్ అవ్వాలి అది ఆ హ్మ్. రోజుకి. ఆ కండిషన్ ఇది బ్రేక్‌ఔట్ అయ్యే టైంలో గనుక వస్తే హ్మ్. బ్రేక్‌ఔట్ సక్సెస్ అని చెప్పేసి నెక్స్ట్ క్యాండిల్‌ది కన్ఫర్మేషన్ చేస్తారు. హ్మ్. అప్పుడు బిగిన్ చేస్తారు. అదే ఇన్వెస్ట్‌మెంట్ కమ్యూనిటీ అనుకోండి అవసరం లేదు వాళ్ళకి బ్రేక్‌ఔట్స్. మంచి స్టాక్ హ్మ్. డిస్కౌంట్‌కి వస్తే కొంటాం. హ్మ్. ఆ డిస్కౌంట్‌లో కొంటాన్ని మనం ర్యాలీ అనం. ఓకే. బ్రేక్‌ఔట్ అయితేనే ఆ! బయలుదేరితే దాన్ని ర్యాలీ అంటాం. హ్మ్. సో ర్యాలీ గుడ్ వే టు మేక్ మనీ. క్విక్‌గా మనీ సంపాదించుకోవాలని ఉందా? హ్మ్. ప్యాటర్న్స్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి. నీకు మంత్లీ ఇన్‌కమ్ కావాలా? ఓకే. ప్యాటర్న్స్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి. ప్యాటర్న్ అంటే ఏంది? నథింగ్ బట్ డౌన్ ట్రెండ్ లేదా అప్ ట్రెండ్ లైన్స్ కనెక్షన్ ఏరియా. హ్మ్. హ్మ్. అది 3 టైమ్స్ ఇలా టచ్ అయిందనుకోండి, హ్మ్. ఫోర్త్ టైమ్ క్రాక్ అయిందనుకోండి, ఇక ముందుకెళ్తదనమాట. ఫాస్ట్‌గా మూవ్ ఆ టైంలో. హ్మ్. సో, కపుల్ ఆఫ్ డేస్‌లోనే మీకు 5-10% వస్తాయి అలాంటి టైంలో. హ్మ్. అందుకని ఎవరైతే మంత్లీ ఇన్‌కమ్ కావాలని ఫోకస్ చేస్తుంటారో, హ్మ్. వాళ్ళేంటంటే ఈ టైప్ సెటప్ పట్టుకుంటారు. హ్మ్. సో, యూ హావ్ టు ఫోకస్ వాల్యూమ్ కలిపి ఫోకస్ చేయాలి. ఓకే. ప్రైస్ న్యూ ప్లేస్‌కి ట్రావెల్ అవుతా ఉండాలి ఆ టైంలో. హ్మ్. అప్పుడు మనకి ర్యాలీ బిగిన్ అవుద్ది. హ్మ్. బేసికల్‌గా ఏందంటే ఇంటర్నేషనల్‌గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, హ్మ్. ఓకే. సెక్టార్ వైస్‌గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంటోళ్ళు ఏదైనా ఎక్స్‌పోర్ట్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, లోన్స్ హ్మ్. తక్కువలో ఇచ్చారనుకోండి, ఆర్‌బీఐలు వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, హ్మ్. ఇలాంటి న్యూస్ వల్ల
కంపెనీకి ఏదన్నా కొత్త ప్రాజెక్టులు వచ్చినా, హ్మ్. ఒక ఎఫిషియన్సీ ఎంప్లాయీ సీఈఓగా వచ్చినా, అవును. ఇలాంటి ఏదైనా పాజిటివ్ న్యూస్‌లో ఉన్నప్పుడు ర్యాలీ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంటది. హ్మ్. ఓకే. అందుకని మనం ఏం చేస్తామంటే వరల్డ్ వైడ్ మార్కెట్ మూడ్ చూస్తాం. ఈరోజు బాగుందా? బాగుంది. ఇండియాలో నిఫ్టీ ఎలా ఉంది? బాగుంది. హ్మ్. సెక్టార్ మూడ్ ఎలా బాగుంది. ఆ సెక్టార్‌లో ఉన్న స్టాక్ నోట్ పట్టుకుంటాం. ఆ స్టాక్ కూడా బాగుందనుకోండి, రైట్. అన్ని సింక్ అవుతున్నాయి గదా! అవునవును. ఇప్పుడు అది ఆ స్టాక్ ఆల్రెడీ 4 టైమ్స్ గనుక రెసిస్టెంట్ ఏరియాని టచ్ చేసి ఉంటే, ఓకే. ఇప్పుడు ఇంక రెడీ అవుద్ది ఈ రోజుకి. ఈ రోజు హ్మ్. స్టాక్ అదనమాట నీకు రేపటికి. ఓకే. అలా వన్ డే ముందే మనం ఫిల్టర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలా. హ్మ్. 2, 3 స్టాక్స్ అప్ ట్రెండ్ పోయాయి. 2, 3 హ్మ్. స్టాక్స్ డౌన్ ట్రెండ్ పోయి రెడీగా ఉంచుకుంటాం. సో, ర్యాలీ అంటే క్విక్‌గా మేక్ చేసే టెక్నిక్‌నే మనం హ్మ్. ర్యాలీ అనుకో. ర్యాలీ అంటే నథింగ్ బట్ మూవ్ అనమాట అది. ఓకే. అప్ మూవ్ చేయడాన్ని మనం ర్యాలీ అంటాం. సో, సో ఎలా ప్రెడిక్ట్ చేసుకోవాలంటే హ్మ్. మీకు మినిమమ్‌గా వైక్ ఆఫ్ అక్యుములేషన్ థియరీ ఐడియా ఉండాలి. హ్మ్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెక్నిక్స్ టు ప్రిడిక్షన్ ఆఫ్ ది మార్కెట్ అంటే వైక్ ఆఫ్ అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ థియరీ అండి. హ్మ్. ఆహ్, అతను 1920లో డెవలప్ చేసాడు ఈ థియరీని. హ్మ్. యాక్చువల్‌గా చార్లెస్ డౌ ఫాదర్ ఆఫ్ ది టెక్నికల్ అనాలిసిస్. ఆయన 1900లో 2 ఇయర్స్ వర్క్ చేశాడు స్టాక్ ఓకే. మార్కెట్‌లో వాల్ స్ట్రీట్ హ్మ్. జర్నల్ కోసం. హ్మ్. అప్పట్లో అతను డెవలప్ చేసిన కాన్సెప్ట్ మనం ఇప్పటికి వాడుతుంది. ఓకే. మీరు గనుక డౌ థియరీ గనుక చదివితే దాంట్లో ఉన్న కాన్సెప్టే మనం ఇప్పటికి అప్లై చేస్తున్నాం. హ్మ్. మొట్టమొదట ఈ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ పదం వాడింది హ్మ్. చార్లెస్ డౌ. హ్మ్. కానీ ద కాన్సెప్ట్ క్లియర్ కట్‌గా ఒక పిక్చర్ వైస్‌గా డెవలప్ చేసింది మాత్రం హ్మ్. రిచర్డ్ వైకాఫ్. ఓకే. ఓకే. వైకాఫ్ థియరీ చాలా పాపులర్. హ్మ్. మీరు గనుక రియల్‌గా మనీ మేక్ చేయాలనుకుందా, హ్మ్. ముందు ఆ థియరీని క్షుణ్ణంగా చదవండి. ఆ! డమ్మీ ట్రేడింగ్‌లో అప్లై చేసుకోండి. దెన్ హ్మ్. డ్రై మార్కెట్‌లో అప్లై చేసుకోండి. ఓకే. తక్కువ పొజిషన్‌తో ట్రై చేయండి. హ్మ్. హిట్ అయిన తర్వాత పొజిషన్‌లు పెంచుకుంటూ వెళ్ళండి. అది ఓకే. బెస్ట్ టెక్నిక్ యాక్చువల్‌గా. అందుకని మేము ఆ! అక్యుములేషన్ బ్రేక్‌ఔట్ అవుతుందనుకోండి, ఆ! రెడీ కూర్చుంటాం. ఇట్స్ గోయింగ్ టు మూవ్ అప్ బిగ్ వే అప్ సైడ్ అని చెప్పేసి. ఓకే. డిస్ట్రిబ్యూషన్ అవుతుందనుకోండి, మళ్ళీ గోయింగ్ హ్మ్. టు ఫాల్ డౌన్ సైడ్ అనమాట. హ్మ్. లూజ్‌గా చెప్పాలంటే అక్యుములేషన్ అంటే బిగ్ ప్లేయర్స్, స్మాల్ ప్లేయర్స్ దగ్గర నుంచి స్టాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో బై చేసుకోవటం. ఓకే. బై చేసుకున్న తర్వాత రిటైలర్ దగ్గర స్టాక్స్ అన్ని అయిపోతాయి గదా! హ్మ్. ఇప్పుడు డిమాండ్ క్రియేట్ అయిపోద్ది. కంపెనీ అవును. వాళ్ళు ఏదైనా గుడ్ న్యూస్ రిలీజ్ చేశారనుకోండి, హ్మ్. ర్యాలీ బీన్ అవుద్ది ఇంకా. ఓకే. ఎందుకంటే స్టాక్స్ బయట లేవు. అవునవును. హ్మ్. ఇన్‌స్టిట్యూట్ మొత్తం ఆల్రెడీ కొనేసారు కాబట్టి ఇప్పుడు అది హ్మ్. బ్రేక్‌ఔట్ అవుద్ది. ఓకే. స్టాక్ ఫాస్ట్‌గా మూవ్ అవుద్ది. ఇంకొక సెక్షన్‌లో మనం వైక్ ఆఫ్ అక్యుములేషన్ గురించి డీప్‌గా హ్మ్. ఆహ్, పెడదాం. ఒక వీడియో పెడదాం. ష్యూర్. చాలా ష్యూర్. మందికి అది యూజ్ అవుద్ది డెఫినెట్‌గా. యాక్చువల్‌గా యెస్. స్టాక్ యెస్. మార్కెట్ యెస్. అంటే. స్టాక్ మార్కెట్ స్టడీ అంటే నథింగ్ బట్ స్మార్ట్ మనీ రీడింగ్ అండి. ఓకే. ఆ! మార్కెట్‌లో స్మార్ట్ మనీ ఎలా బిహేవ్ చేస్తుందనేది. హ్మ్. ఆ స్మార్ట్ మనీ ట్రాకింగ్ నీకు రావాలంటే బెస్ట్ హ్మ్. స్ట్రక్చర్ ఏందంటే హ్మ్. వైక్ ఆఫ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ. అది రైట్. గనుక మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే స్టాక్‌లో మనం ఎక్కడున్నాం? హ్మ్. అక్యుములేషన్‌లో ఉన్నామా? మార్కప్‌లో ఉన్నామా? హ్మ్. డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నామా? డిక్లైన్‌లో ఉన్నామా నీకు అర్థమైద్ది. హ్మ్. ఈ అప్ అండ్ డౌన్ చూసావా? మనం ఏదైతే మనం అప్ అండ్ ర్యాలీ అనుకుంటున్నామో అది వైక్ ఆఫ్ ప్రకారం దాన్ని మార్కప్ అంటాం అనమాట మనం. రైట్. ఆ స్టేజ్‌లో మీరున్నారనుకోండి ఫాస్ట్ మూవ్ అవుతాయి. ఓకే. సో, రైట్. ర్యాలీ క్విక్ వే టు మేక్ ద మనీ. ఓకే. క్విక్ వే టు మేక్ ద మనీ అన్నమాట. థాంక్ యూ సుందరరామన్ రెడ్డి గారు. రైట్. నిజంగా ర్యాలీ అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. రైట్. సో, ప్రతి ఒక్కరికి లేమ్యాన్‌కి కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. యాహ్! థాంక్ యూ.